వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపణ. అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికలు ఒక పక్క 11వ తేదీ నాడు ఎన్నికలుంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీ హిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీ హిల్స్ వరకే ఉంది. కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. నాణ్యమైన పత్తి పండించిన ప్రతి రైతుకు ప్రభుత్వ మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వరరెడ్డితో కలిసి పట్టణంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. प्रातर्क्लिं प्रातरिन्द्रगुं भवामहे प्रातर्मित्रा वर्णा प्रातरश्विनाः प्रातर्भगं भूषणं ब्राह्मणस्पति प्रातर्जोमुतरुद्रगुं हुवेबा प्रातर्नितं भगमुग्रगुं हुवेबा वयं पुत्रायावतिदेव्यो विधत्तान् आद्राश्चिद्यं मन्युमानस्तुरश्चिद्राजाश्चिद्यं भगं भक्षीत्याः भगः प्रणीतिर्भगसत्यराधो भगे मान्दीयमुदवदधन्नः भगः प्रदो जनयगोभिरश्वैर्भगः प्रन्ध्रुविन्ध्रुवन्तस्याम. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో అమీనాపూర్తో పాటు పలు గ్రామాలలో మంగళవారం, బుధవారం కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం మిగిలింది. నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి గ్రామం శ్రీ ఆంజనేయ ఆలయంలో బుధవారం నవగ్రహ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కనుల పండుగగా జరిగింది. ఆలయం నుంచి స్వామి విగ్రహంతో ప్రధాన వీధుల గుండా నగరంలో సంకీర్తనను నిర్వహించారు.
ओम नमो भगवते रुद्राय तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् उद्वासयामि तत्पुरुषाय विद्महे चक्रधुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् उद्वासयामि स्वग्रामे सर्वभूतोद्भवस्य सर्वमानवानां శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆభా బట్లపల్లి అరుంధతివాడ ముళ్లపూడి ఎస్టీ కాలనీ పోలి ఎస్టీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే బియ్యాపు మధుసూదన్ రెడ్డి పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన క్రీడా విభాగం జై భారత్ సంయుక్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి గోపి తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట సెట్రాజ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యువజన అధికారి గోపి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల సాయి, బీజేపీ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం అండి. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ కాకినాడ తరపున మన ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా పురస్కరించుకునే ఉద్దేశంతో, ఆయన దేశానికి చేసిన సేవలు కృషిని ఒకసారి నెమరు వేసుకునే ఉద్దేశంతో, ఎలాగైతే మనం స్వాతంత్రం పొందిన వెంటనే దేశం వివిధ మొక్కలుగా విడిపోయి ఉందో దాన్ని ఈయన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అఖండత భారతదేశంగా చేయడానికి ఆయన చేసిన కృషిని, అదేవిధంగా యువతలో ఐకమత్యం పెంచే ఉద్దేశంతో మన భారతదేశంలో డైవర్సిటీ, వివిధ కులాల మతాలు జాతులు ఉన్న భారతదేశంలో మనందరూ ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం పెంచే ఉద్దేశంతో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో మెగా పాదయాత్రని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క పాదయాత్రని 500 మంది యువతతో కలిసి దీన్ని మన ఎంపీ గారు, మన ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు జిల్లా స్థాయి పాదయాత్రలు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత నవంబర్ 26ని కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం రోజుని
మన గుజరాత్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన స్థలమైన కర్మసాద్ నుండి 152 వాలంటీర్స్ తో 152 కిలోమీటర్స్ కవర్ అయ్యే విధంగా మన యూనిటీ ఆఫ్ స్టాచ్యూ వరకు పాదయాత్ర నేషనల్ లెవెల్ పాదయాత్ర కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మహాభారత్ కాకినాడ వారు నవంబర్ 17 తేదీన కాకినాడలో ఒక పాదయాత్రను కండక్ట్ చేయడం జరుగుతుందండి. రూట్ మ్యాప్ ఏంటంటే మన కాకినాడ హోమ్ స్టేషన్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ నుండి స్టార్ట్ చేసి మన ఆదిత్య కాలేజ్ ఉమెన్స్ ఆదిత్య కాలేజ్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు మన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళందరూ పాల్గొంటారండి. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ నుండి కలెక్టర్ గారు, స్థానిక ప్రభుత్వ అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మన బీజేపీ జిల్లా అధ్యక్షులు అందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఎస్సీ కాలనీకి చెందిన సర్వే నంబర్ 136లో 2 ఎకరాల 6 గుంటల ఎస్సీ కాలనీ వాసులు నివసిస్తున్న గల భూమి కబ్జాకి గురి కావడం జరిగిందని కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కొనుక్కున్న చిన్న కొడుకున్నాడు. 40 సంవత్సరాలు అవుతుంది. నా బిడ్డనే 30 ఏళ్ళు సంవత్సరాలు ఉంటది. నేను అంతకుముందు ఒక 2-3 ఇండ్లలో మేము ఉన్నాము. ఇవి కొనకైనాయి గాని అప్పటికి మేము ఏ పరిస్థితులు ఉన్నామో తెలుసు. మా పిల్లెట్లు మాకే కావాలా, ఇండ్లు లేని బతికి ఎట్లుంటదని మా ఉద్దేశం. గంతే. ఎవరు చేసుకున్నా మాకు న్యాయం జరగాలని మరి అధికారులు కాబట్టి మేము అడుగుతున్నాము. మాకు చెయ్యాలి, న్యాయం తీరాల. అంతే. ఈ గ్రామంలో ఉన్న పెద్దలు ఉండొచ్చు, సర్పంచులు ఉండొచ్చు, ఉప సర్పంచ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. కానీ లగ్గమై ఒక 2-3 సంవత్సరాలే అత్తగారింటికాడ ఉండొచ్చు. కానీ మాకు అక్కడ పరిస్థితి మంచిగా లేక ఇక్కడ వచ్చినాము. కొద్ది సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. మరి ఇప్పుడు కాలనీలో కదా 24వ తేదీ నాడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది, తహసీల్దార్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీని మీద విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటా అని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయగలరని కోరుతా ఉన్నాను. ఈ కబ్జాకు పాల్పడిన 2022లో 136 సర్వే నెంబర్కు సంబంధిత మార్పిడి కబ్జాకు గురైంది ఇందిరమ్మ ఇండ్ల పైన 24 తారీఖు నాడు మొన్న గౌరవ కలెక్టర్ గారికి, అలాగే మరియు ఎంఆర్ఓ గారికి, డిపిఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లలో ఒక 2-3 అండ్ మా తలారి చంద్రం అనే వ్యక్తికి ఒక ఇల్లు నూతనంగా ఇందిరమ్మ ఇల్లు రావడం, అది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్తగా ఇల్లు రావడం జరిగింది. దాన్ని నిర్మించుట కొరకు పర్మిషన్ కోసం వెళ్తే ఏ పద్ధతిలో ఉన్నది, మరి అసలు ఇది మనం పర్మిషన్ ఇల్లు కూల్చిన తర్వాత పర్మిషన్ కోసం వెళ్తే మరి సర్వే నెంబర్ ఏమో ఒకరి పేరు మీద చూపిస్తుంది, ఇప్పుడు ఉన్నదేమో ఒకరి పేరు మీద చూపిస్తుంది. ఇది ఏంటి అని చెప్పి డెప్త్గా వెళ్ళి విచారణ చేస్తే ఎంఆర్ఓ గారిని అడిగితే మేము కొన్నిటికి రైతు బంధు కట్ చేసినాం, అలాగే మా దగ్గర లిస్ట్ లేదు, మేము జీపీలని అంటేసినాం, మీ జీపీలని అడగండి అని చెప్పి ఎంఆర్ఓ గారు స్పందించడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారిని స్పందిస్తే, సార్ మరి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా, మరి మా సర్వే నెంబర్ ఇట్లున్నదంటే, అయ్యో మరి మీ జీపీలో మేము అంటేసినాం, మా దగ్గర ఒక లిస్ట్ ఉంది బాబు అని చెప్పి ఏవో గారు స్పందించి వెంటనే తక్షణమే ఒక మొత్తం గ్రామానికి సంబంధించిన లిస్టు ఇవ్వడం జరిగింది. ఇస్తే మా యొక్క సర్వే నెంబర్ ఏదైతుందో 136 సర్వే నెంబరు దీన్ని పరిశీలించినట్టయితే సార్, ఈ 136 సర్వే నెంబర్కి సంబంధించి ఈ అల్లదుర్గం దీక్షితిగోడు, వంశీగోడు అనేటి వ్యక్తులు, రంగదేవేందరు అనే వ్యక్తి కూడా మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు గారు. ఈ రంగదేవేందర్ అనే వ్యక్తి సార్ మన రాజంపేటకు సంబంధించిన వ్యక్తి. ఇది మా గర్గుల్ సర్పంచ్ రవితేజ గౌడ్ వాళ్ళ బావ. ఈ అల్లదుర్గం వంశీగోడు, దీక్షితిగోడు, శ్రీనివాసు మన వీళ్ళిద్దరు కూడా ఐలాపూర్ లింగంపేట గ్రామానికి సంబంధించిన ఐలాపూర్ అనే విలేజ్, లింగంపేట మండల్ గ్రామానికి సంబంధించిన విలేజ్ ఇస్తులు కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. తీరా మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎవరు అని చూస్తే సర్పంచ్కి సంబంధించిన బామర్దులని తేలింది. తర్వాత వీళ్ళు తేలిన తర్వాత మేము ఇక కొందరు వ్యక్తులు మా వాళ్ళు ఇంటికి వెళ్ళి అడిగారంట, వీధి మీకు చేసిస్తానని చెప్పి కూడా మాట్లాడినట్ట. కానీ ఇది మాదెట్లా చేస్తాడు, అసలు మా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇండ్లు ఎన్నడూ 84, 83ల ఇంద్రమ్మ 82, 83, 4 ఆ టైంలో ఇచ్చినటువంటి
ఇండ్లను ఈ కబ్జాకు గురైంది 2 ఎకరాల 6 గుంటలు కబ్జాకు గురైంది. అది కబ్జాకు గురైంది మన స్థానికంగా మన ఎంఆర్ఓ గారు మన ఆర్ఐని అలాగే మన జీపీఓను అలాగే మరియు మన సర్వేర్ను కూడా పంపించి వాళ్ళు 4 అక్కల మొత్తం జియో ట్యాకింగ్ చేసుకొని ఎంత కబ్జాకు గురైంది అనేది కూడా ఒక మ్యాప్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే దీనిపైన ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మేము పోరాడతాం. అలాగే గౌరవ ఎస్సీ కమిషన్ గారికి మన భక్తి వెంకయ్య గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. సార్ ఇంకా టైం ఇవ్వలేదు, 3 తారీఖు తర్వాత ఎప్పుడైనా సరే నాకు వీలు చూసుకొని నేను వస్తా. ఆ ఎస్సీ కాలనీ ఎక్కడైతే ఉందో మన ఇందిరమ్మ ఇల్లు కాలనీ ఖచ్చితంగా నేను ఆడ విజిట్ చేస్తా, ఖచ్చితంగా నేను ఆడ వచ్చి నేను ఉంటా అని చెప్పి సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళపైన తగిన చర్య తీసుకొని ఖచ్చితంగా మా ప్రతి కుటుంబానికి 27 ఇండ్లు ఇందిరమ్మ ఇచ్చినటువంటి 27 ఇండ్లకు సంబంధిత వ్యక్తులు, అలాగే మా కుల సంఘ భవనం సార్ ఎస్సీ మాల కుల సంఘ భవనం ఇది కూడా ఇదే సర్వ నెంబర్లో ఉన్నది. మా కుల సంఘ భవనంలో మేము ప్రతి ఒక్క భాగస్వామిలో మేము 58 మంది కుటుంబ సభ్యులం. మేము ఒక్క కులం ఒక్క తల్లి కడుపులో పుట్టకుండా ఒక్క కుటుంబస్తులం కాబట్టి ఎవరికి ఇది అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరిగినట్టు నేను భావిస్తాం సార్. దీన్ని ఖచ్చితంగా మీరు ఇది ప్రభుత్వం దృష్టికి గౌరవ రేవంత్ రెడ్డి గారి దృష్టికి అలాగే మరియు మా మహమ్మద్ షబీర్ అలీ గారి దృష్టి గారి మరియు మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మీరు తీసుకుపోతారని ఈ మీడియా ముఖంగా నేను మనవించుకుంటున్నాను సార్. ఇది ఐరాల మండలంలోని కాణిపాకం పంచాయతీ హరిజనవాడలో బుధవారం ఉదయం సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి సిలిండర్ పేలిన విషయాలపై స్థానిక ఎస్ఐ నర్సింహులతో కలిసి ఘటనపై ఆరా తీశారు. అది సపోర్ట్ ఆ గోడ పైన పడుతుందనే ఆ గోడ ఇది రెండే సపోర్ట్ ఉండేది పైన అది వన్ సైడ్ గ్యాస్ వాసన వస్తుంది ఎందుకు ఎంత చేద్రనా సిలిండర్ ఏం పేరు స్టవ్ రెండు సిలిండర్లు సర్పంచ్ సెక్రటరీ వాళ్ళు కూడా వస్తున్నారు సార్ చెప్పాను ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఇమీడియట్గా రిస్టోర్ చేసి డాక్యుమెంట్ చేసుకుంటే అంతా అయిపోయింది బూస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత దానికి ఏదైనా చేసి పెట్టమని చెప్పండి. ఇప్పుడు సార్ జాకీలు కామారెడ్డి జిల్లా షాబ్దీపూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు రైతుల ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ సెంటర్లో రైతుల వద్ద పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. షాబ్దీపూర్ విలేజ్ 2 రోజుల క్రితము పొలం కోసాను. పొలం కోసి ఐకేపీ సెంటర్ తీసుకెళ్లాను. అక్కడ సరి అయిన వసతులు లేక కళ్ళాలు సరిగా లేక మా సొంత బండ్లు పెట్టుకొని మేము కళ్ళం తయారు చేసుకొని అక్కడ పోసాము. రాత్రి అకాల వర్షం వలన పోసినట్లు చాలా తడిసి నానిపోయాయి. వాటిని మళ్ళీ ఈరోజు మార్నింగు అక్కడ సౌకర్యాలు సరిగా లేక ఈ బైపాస్ పక్కకు సైడ్ రోడ్డుకు తీసుకొచ్చి ఆరబెడుతున్నా. దీని అకాల వర్షం వలన రైతులందరము
చాలా నష్టపోయాము. గవర్నమెంట్ దీనిపై వెంటనే స్పందన తీసుకోవాలి, చర్య తీసుకోవాలి, సరైన న్యాయం చేయాలి. కలెక్టర్ గారు కానీ ఇది ఐకేపీ దీని పై ఆఫీసర్ ఎవరున్నారో సరి అయిన తక్షణమే తాటిపత్రులు కానీ ఇంకా దీనికి కావాల్సిన వసతులు కానీ సరఫరా చేయాలని, నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ చిన్ని కోరుచున్నాను. మా నివాసం సర్దిపూర్ తాండా. ఇక్కడ మేము స్కూల్ దగ్గర ధాన్యం కోసుకొచ్చి వడ్లను కోసినాం. ఎక్కడ ఆరబోసుకుంటా కొన్ని కోసుకొచ్చినాయి, పచ్చి పోసుకున్నాం. నిన్న కొట్టిన వర్షానికి కొన్ని తడిసి ముద్దయినాయి. అందుకే ఇట్లా మార్చుకుంటున్నాం. ఇక్కడ నుంచి అక్కడ కొంచెం ఏదైనా ప్రభుత్వం నుంచి హెల్ప్ కావాలని కోరుకుంటున్నాం. కుప్పలు పోసుకున్నాం. ఎక్కడ కొన్ని ఆరినాయి, కొన్ని అట్లనే ఉన్నాయి. ఆరబోసుకోవడానికి జాగాలు లేవు. కొంచెం ఆరినట్టుగా తీసుకోకుండా ఉంటే మాకు ప్లేస్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది అని కోరుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి వెళ్లే రహదారిపై మొంతా తుఫాన్ కారణంగా చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడ్డాయి. అందుకు కారణంగా అడ్డతీగల మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. అంతేకాక వెళ్లే రహదారిని కూడా నిలిపివేయడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే విద్యారంగం నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి గ్యారంటీల గారడీతో అధికారం ఎక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాష్ట్రంలో విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ మరియు వృత్తి విద్యా కళాశాలలు 2 సార్లు తరగతులకు తాళాలు వేసిన దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాల కారణంగా దాపురించిందని, మరోవైపు ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థుల నుండి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మాదిరి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తా ఉంటే ఈరోజు పోలీసులు అతి ఉత్సాహంతో ముందే ప్రీవెంట్ అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక విద్యార్థులు ఎంతో అవస్థకు గురవుతా ఉంటే ఆగడం ఎంతో అవస్థ ఎంతో అవస్థకు గురవుతా ఉంటే ఆగను ఎందుకన్నా వాయిస్ చెల్లిపోవన్నా ఆగండి ప్లీజ్ ఆగన్నా ప్లీజ్ అన్నా సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం వాయిస్ చెల్లిపోతాం ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ దండం పెడదు సార్ ప్లీజ్ సార్ సార్ మీకు దండం పెడదు సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్
స్కాలర్షిప్లను వెంటనే స్కాలర్షిప్లను వెంటనే చేసిండు ప్రభుత్వమురా న్యాయం చేయలేవు అంటే ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తా ఉంటే ఈరోజు పోలీసులు అతి ఉత్సాహంతో ముందే ప్రీవెంట్ అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఎంతో అవస్థకు గురవుతా ఉంటే ఆగడం ఎంతో అవస్థ ఎంత అవస్థకు గురవుతా ఉంటే ఆగన్నా ఎందుకన్నా వాయిస్ చెల్లిపోవన్నా ఆగన్నా ప్లీజ్ చెయ్యరిన పర్వాలేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీవీపీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన ధర్నా చేస్తా ఉంటే పోలీసులు అతి ఉత్సాహంతో ఈరోజు ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఎంతో ఇబ్బంది గురవుతున్నారు విద్యార్థులు ఎంతో ఇబ్బంది గురవుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తా ఉంది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున తెలియజేస్తున్నాము. నా పేరు పూసాల విష్ణు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని బాన్సువాడ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని డివిజన్ డీఎస్పీ బి విఠల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ పోలీసులు కేవలం చట్ట వ్యవస్థ పరిరక్షకులే కాక సమాజ సేవలోనూ ముందుండాలి. రక్తదానం అనేది మానవతా విలువలను ప్రతిబింబించే పవిత్రమైన కార్యం. ఒక బాటిల్ రక్తం ప్రాణాలను రక్షించగలదు అని అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఈరోజు సబ్ డివిజన్లో మొత్తం కూడా పోలీస్ తరఫున అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏరియా హాస్పిటల్ నుంచి మరియు సొసైటీ వారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడ యువకులందరూ కూడా ఉత్సాహంగా రక్తదానం చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ఎవరైనా రానట్టుంటే కూడా అందరూ కూడా పాల్గొని మ్యాక్సిమం రక్తదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో అది అందరికీ పనికొస్తుంది కాబట్టి రక్తం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఎక్కువ మొత్తంలో రక్తదానం చేయాలని చెప్పి నేను కోరుతాను.
పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఎల్లారెడ్డి పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఎల్లారెడ్డి సిఐ దొరవారి రాజారెడ్డి, ఎస్ఐ బొజ్జా మహేష్ సహా లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లింగంపేట బీజేపీ మండల అధ్యక్షుడితో పాటు ఎల్లారెడ్డి, లింగంపేట ప్రాంతాల వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, యువ నాయకులు, ప్రముఖ పాత్రికేయులు బి నగేష్ సహా అందరూ పాల్గొని రక్తదానం చేశారు. అమరవీరుల వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు హాజరైనారు. మరి